హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ కామెరా. వెల్కమ్ టు నవరోసా టెక్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను తీసుకున్న ల్యాప్టాప్ వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ 3593 సిరీస్లో నేను తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్న ల్యాప్టాప్ డెల్. ఇది చాలా బ్యూటిఫుల్ కలర్లో వచ్చేసింది. సిల్వర్ కలర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం చాలా థిన్గా ఉంది ఫ్రెండ్, చాలా సన్నగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం దీని గురించి వెనుకొచ్చేసి ఇట్లా ఇన్స్పిరాన్ అనేసి ఉంది ఫ్రెండ్స్. మనం దీని గురించి మొత్తం బయట ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ పోర్ట్ ఇది, దాని పక్కన ఇండికేటర్ ఉన్నది, మనకు ఛార్జింగ్ అవుతుందో లేదో తెలియడానికి. ఇది HDMI కేబుల్, ఇది ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి ఎథర్నెట్ కేబుల్ అంటారు. తర్వాత ఇవి రెండు USB పోర్ట్స్ ఫ్రెండ్స్. ఇవి రెండు, ఒకటేమో 2.0, ఒకటేమో 3.0 ఉంది ఇందులో. తర్వాత ఇది 3.5mm ఆడియో జాక్. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి SD కార్డ్ పెట్టుకోవడానికి ఇన్బిల్ట్లోనే ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంకొక USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకు బయట చూపించిన పోర్ట్స్. సరే, మనం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో లోపల వచ్చేసిన తర్వాత మనకు 15.6 ఫుల్ HD డిస్ప్లే ఇచ్చారు. దానికి పైననే మిడిల్లో వెబ్ క్యామ్ ఇచ్చారు. సో ఇది ఫుల్ HD వీడియో రికార్డింగ్ చేస్తుంది. మనకు రికార్డింగ్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ ఇండికేటర్ ఇచ్చారు. సో మనకు ఆడియో కోసం అనేసి, ఆడియో రికార్డ్ కోసం అనేసి ఇక్కడ మనకు మైక్రోఫోన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం కొంచెం కింద వచ్చినట్టయితే ఇది కీప్యాడ్. సో ఈ కీప్యాడ్ మనకు అడ్వాన్స్ కీప్యాడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది బ్యాక్ లైట్ వచ్చేసింది ఇందులో. సో అది చాలా ల్యాప్టాప్లలో అది ఉండదు, కానీ మనకు దీంట్లో డెల్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దాని పక్కనే మనకు డెల్ అనే బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్కి లెఫ్ట్ వైపున మనకు స్టిక్కరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ స్టిక్కరింగ్లో ఇన్స్పిరాన్ 3000 సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లోగో ఇచ్చేసి దీని డిస్ప్లే సైజ్ ఎంత, తర్వాత వెబ్ క్యామ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఇది వైర్లెస్కి బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది అనేసి మనకు కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది. HDMI కేబుల్ ఉంది. తర్వాత డెల్ సినిమాని మనము మొబైల్ తోటి కనెక్ట్ చేసి చూడొచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైట్ సైడ్ వచ్చే వరకు ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ అనేసి ఇక్కడ రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి i5 10th జనరేషన్. తర్వాత ర్యామ్ వచ్చేసి 4+4 8GB ర్యామ్ ఫ్రెండ్స్. DDR4 ర్యామ్ ఇచ్చారు ఇందులో. తర్వాత ఇది హార్డ్ డిస్క్ వచ్చేసి ఇందులో 1 TB హార్డ్ డిస్క్ ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్కు SSD కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది SSD కార్డ్ వచ్చేసి దీంట్లో 256GB SSD కార్డ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇది Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.0 GHz క్లాక్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీని మైక్రోసాఫ్ట్ వాళ్ళు 3.5 వరకు పెంచుకునే వీలు కల్పించడం జరిగింది ఫ్రెండ్. తర్వాత వచ్చేసి ఇది ఛార్జింగ్ వచ్చేసి మనకు 6 hour బ్యాటరీ లైఫ్ ఇస్తుందని మన కంపెనీ చెప్పడం జరిగింది. సో నాకు 6th monthలో నేను దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో అందులో 3 నుండి 4 hours అయితే కంపల్సరీ నాకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు జీరో చేయలేదు. 20-25 ఛార్జింగ్ వచ్చిన తర్వాత నేను దాన్ని ఆపేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇవ్వడం జరిగింది. సో నేను చిన్న వీడియోలు, ఫోటో ఎడిటింగ్స్ అన్నీ కూడా నేను ఇందులోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎలాంటి స్లో కానీ సిస్టమ్ స్టాప్ కావడం అలాంటిది ఏం జరగలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ ఒకటి మైనస్ చేశారు, అది ఇవ్వలేదు.
సో అది ఇచ్చేది ఉంటే నాకు ప్లస్ అవుతుండే అనిపించింది. సో ఇది ఎంప్లాయీస్ కోసం అనేసి, ఆఫీస్ వర్క్ చేసే వారి కోసం అనేసి ఇందులో MS ఆఫీస్ 2020 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్లో నేను మైనస్ అయిన విషయం ఏంటంటే ఇందులో గ్రాఫిక్ కార్డ్ ఒకటి మైనస్ అయింది. సో అది చాలా నేను మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నవరోసా టిక్ అండ్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోల కోసం ఎదురు చూడడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో నేను ఇంకోసారి మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.